మంది ఉన్నారు. అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం. జై భీమ్. గట్టిగా మనం అందరం అంబేద్కర్ పూలే వారసులం కాబట్టి జై భీమ్ అన్నా కొంచెం గట్టిగా చెప్పండి. జై భీమ్, జై భీమ్. ఈరోజు మనం మన కెప్టెన్, మన సమితికి ముఖ్యులైనటువంటి గాలిగాని రాజన్న గారి జన్మదిన సందర్భంగా సమావేశం కావడం జరిగింది. అన్న గురించి ఒక చిన్న నేను రాసినటువంటి ఒక చిరు పరిచయం చేసి సభను కార్యక్రమాన్ని మొదలు పెడితే బాగుంటుందని భావిస్తూ అన్న గురించి ఒక చిన్న చిరు పరిచయం. గాలిగాని రాజన్న మన అందరికీ తెలిసిందే. నిర్విరామంగా నిరంతర సేవా దృక్పథంతో అంబేద్కర్ సేవా సమితిలో పనిచేస్తున్నాడు. అన్న చేయబట్టే ఈరోజు అనేక సంస్థలు ఈరోజు అంబేద్కర్ మరియు మహాత్మా పూలే భావజాలాన్ని ఈరోజు పరదేశంలో ఉండి కూడా వ్యక్తపరుస్తున్నాయంటే అన్న చేయబట్టే. అన్నకోసారి గట్టిగా జై భీమ్. ఆయన ఒక ఆలోచనాపరుడు, నిరంతర సామాజిక స్పృహ కలిగిన మానవతావాది, నిరంతర సేవా దృక్పథంతో సాగే సమాజ హితుడు గాలిగాని రాజన్న. ముందుండి నడుస్తూ ఎంతోమందిని నడిపిస్తూ మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా అడుగులేస్తూ తాను చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో వలస కార్మికులందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతున్నారు మన రాజన్న. 8 ఏళ్ల క్రితం సంస్థ స్థాపించినప్పుడు నిజానికి ఉనికే ప్రశ్నార్థకంగా ఉన్న నాటి నుండి నేటి వరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు మన గాలిగాని రాజన్న. ఒమాన్లోనే కాకుండా అంబేద్కర్ సేవా సమితిని అనేక దేశాల్లోకి విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు చేసేలా చేయగలిగారు. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ అన్నట్టు. అనామకంగా ఉన్న ఎందరినో వెలుగులోకి తెచ్చి నిజానికి ఇక్కడ నేను నా గురించి కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చిన్న స్పీచ్లో ఒక ఇంట్రడక్షన్. నిజంగా నేను కూడా ఒక అనవకునే. నేను ఒక కవి, రైటర్గా నేను ఒక చీకట్లో మగ్గుతున్నప్పుడు లక్ష్మణన్న ప్రోద్బలంతో, రాజన్న ముందడుగుతోటి నేను ఈ అంబేద్కర్ సేవా సమితిలో జాయిన్ అయినా. నాకు నిజంగా రాయడం, చదవడం తప్ప నాకు ఇంకో లోకం లేదు. కానీ నాలో మాట్లాడే ధైర్యాన్ని కలిగించింది రాజన్న, లక్ష్మణన్న. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికి నేను లక్ష్మణన్నకు, రాజన్నకు, అంబేద్కర్ సేవా సమితి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లే నేడు ఒమాన్లో అంబేద్కర్ సేవా సమితి తరఫున మొదటిగా అంబేద్కర్ జయంతిని నిర్వహించడం జరిగింది. అనేక సంస్థలు పోటీ పడి ఈరోజు అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నారంటే దానికి బీజం వేసింది గాలిగాని రాజన్న, అంబేద్కర్ సేవా సమితి. దానికోసం గట్టిగా చేస్తున్నా. ఆయన నడిచిన తొవ్వలో అనేకమైనటువంటి రాళ్ళు ఉండే. ఆయన నడిచిన తొవ్వలో అనేకమైనటువంటి రాళ్ళు తొలగించుకుంటూ రాళ్ళ దారిని పూలబాటగా నడుచుకున్న ఆయన కృషికి హ్యాట్స్ ఆఫ్. మీరు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటారని, ఇలాగే మరెంతో మందిని అంబేద్కర్ పూలే బాటలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు అంబేద్కర్ సేవా సమితి కమిటీ మరియు అంబేద్కర్ సేవా సమితి సభ్యులందరి తరఫు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. హృదయపూర్వక హ్యాపీ బర్త్డే రాజన్న. ఈరోజు అంబేద్కర్ సేవా సమితి అంతర్జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజన్న గారిని వేదికని అలంకరించవలసిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నా. గట్టిగా క్లాప్స్ తోటి స్వాగతం చేస్తున్నారు. అలాగే మన అంబేద్కర్ సేవా సమితికి దిశానిర్దేశం చేస్తూ రాజన్న బాటలో నడుస్తూ ఎంతోమందిని నడిపించడంలో అనేక మందిని మోటివేట్ చేస్తూ ఈరోజు నాలాంటి ఎందరో మందిని తయారు చేసినటువంటి లక్ష్మణన్న. లక్ష్మణన్న గురించి పరిచయం అవసరం లేని పేరు.
ఎందుకంటే రాజన్న తర్వాత పోటీపడి రాజన్నతో పాటు పోటీపడి పనిచేస్తూ ఈరోజు మొబైల్ క్యాంప్ అనే కాదు అనేక క్యాంపుల్లో ఆయన సేవ అనేది విస్తృతం చేస్తూ నాలాంటి వారిని ఇప్పుడు నేను నాలాంటి ఇంకో నరేష్ అన్న కానీ ఇంకెంతోమందిని నాలాంటి వారిని తయారు చేస్తూ ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చినటువంటి లక్ష్మణ్ అన్నయ్యను కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను. గట్టిగా చప్పట్లతో అలాగే నేను ప్రత్యక్షంగా చూసిన ప్రత్యక్షంగా చూసిన అనుభవించిన ఆమె సేవలు అనేటువంటివి ఎలాంటివంటే నిద్రాహారాలు మాని అంబేద్కర్ సేవా సమితి జయంతిని ఒక విజయవంతం చేయాలనే పట్టుదల తపన అనేది నేను ప్రత్యక్షంగా అనుభవించిన. అలాంటి సేవా సమితిలో ఉంటూ మహిళలందరినీ ఏకం చేస్తూ ఈరోజు కంటిన్యూస్గా 2వ జయంతిని సక్సెస్గా కంప్లీట్ చేసి అంతర్జాతీయ వ్యవస్థాపక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.